కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 100% అమలు పరుస్తారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కామారెడ్డి మెదక్ జిల్లాల సరిహద్దు గ్రామమైన పోచారం గ్రామంలో నాగిరెడ్డిపేట మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే జై భీమ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పోచారం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. నాగిరెడ్డిపేట మండలంలో ప్రపంచం మెచ్చుకోదగిన జ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఇంత పెద్ద ఎత్తున యువకులు పాల్గొని 132వ జయంతిని మంచి విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇవాళ గ్రామాన వాడవాడన ఇవాళ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా కూడా ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రపంచంలోని అత్యధిక విగ్రహాలు కలిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ రాష్ట్ర రాజధానిలో 125 అడుగుల ఎత్తులో ఎప్పుడు లేని విధంగా ఈరోజు మనం ఆవిష్కరించుకుంటున్నాం. నిజంగా కూడా ఈరోజు ప్రపంచం అంతా కూడా గర్వించదగిన రోజు. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు వచ్చినాయి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన యొక్క ఆశయాలను 100% అమలుపరుస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈరోజు దళితులను కూడా ఇలా దళిత బంధు ఇచ్చి వాళ్ళను కూడా అన్ని వర్గాల్లో అన్ని రంగాల్లో ముందు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. మరి నిజంగా కూడా ఇలా దళిత పక్షాన కావచ్చు అన్ని వర్గాల పక్షాన గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు నాగిరెడ్డిపేట మండలంలో మరి అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా నాగిరెడ్డిపేట మండలంలో మేధావులు నాయకులు అందరూ కూడా ఈరోజు జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషం. మరి ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారో అదాన్ని పట్టుకుని ఈరోజు ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ల ద్వారా పదవులు వస్తున్నాయి. ఇదంతా కూడా అంబేద్కర్ స్ఫూర్తి ద్వారానే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే. దానికి తోడుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మరి అంబేద్కర్ గారిని ఆశయంగా తీసుకొని నేను కూడా నా తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి దళితులకు మరి దళిత బంధు కానీ మరి దళిత బంధు ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి స్కీముల ద్వారా ఇస్తున్న ఘనత మరి ముఖ్యమంత్రి గారికి దక్కింది. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ నడి ఒడ్డున కూడా మరి అంబేద్కర్ విగ్రహాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు స్థాపించారంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి దళితులకు అందరికీ కూడా గుర్తు చేసే విధంగా ఈరోజు మన హైదరాబాద్లో నిర్మించుకున్నాం. అదేవిధంగా అదే స్ఫూర్తిగా నాగిరెడ్డిపేట మండలంలో ఈరోజు పోచారం నుండి మరి నాగిరెడ్డిపేట మండలంలోని మొత్తం గ్రామాలు బైక్ ర్యాలీ తిరిగి దానికి మరి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాల సందర్భంగా నాగిరెడ్డిపేట మండలంలో తలపెట్టిన ఈ ర్యాలీ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన నాగిరెడ్డిపేట ప్రజల అందరికీ వందనాలు శుభాభివందనాలు తెలుపుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి లేని రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించి అన్ని విధాల ఈరోజు ప్రజలను చైతన్యపరిచిన ఏకైక మహనీయుడు అంబేద్కర్ గారు. వారి ఆశయాలను వాళ్ళ ఆలోచనను ఈరోజన్నా ప్రజలు తెలుసుకొని మరి ఈ ముందుకొచ్చి మరి ఈ ఉత్సవాలను జరపడం చాలా అభినందనీయం.
మరి వారి ఆశయాలు 132 సంవత్సరాల తర్వాత ఇప్పుడైనా ప్రజలలో చైతన్యం తెచ్చినందుకు మన ప్రజల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు జాతి గర్వించదగ్గ వ్యక్తి మన అంబేద్కర్ గారు. అన్ని దేశాలలో అన్ని ప్రాంతాల్లో మరి అంబేద్కర్ గారిని మనం అందరం కూడా ఒక మనిషిని అనుకుంటాం, కానీ మరి దేవుళ్ళ నడవడికను కూడా దేవాలయాల భద్రతను గురించి కానీ మనుషుల నడవడికను కానీ అన్ని రాజ్యాంగంలో రచించి పొందుపరిచి ఈరోజు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకొరకే రాజ్యాంగ నిర్మాతకు ఈరోజు సరి అయిన గౌరవము మరి వారి ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకుపోతాను. ఈ సందర్భంగా ప్రజలు ఇంకా చైతన్యవంతులై ముందుకు నడిచి మరి అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చే విధంగా మనం అందరం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం.